టిషన్కు పడ్డదంటే దుక్కులు దున్నుడు, పొలాలు దమ్ము చేసుడు, ఇత్తనాలు పెట్టుడు, నాట్లేసుడు, పిండి జల్లుడు, మందులు కొట్టుడు ఉంటుంది. ఊళ్ళ పొంటి అయితే పిల్ల కనబడరు, శెల్కల పొంటి తిన్నాలు సాగినట్టే ఉంటారు పబ్లిక్. ఇక పంటలేసుడు అంటే అంత అల్కగా కాదు కదా. పెట్టుబడులకు అప్పులు చేస్తుంటారు చాలా మంది. రైతన్నలను అప్పులప్పాలు కాకుండా కాపాడేటందుకు చల్లటి మాట చెప్పింది తెలంగాణ గవర్నమెంట్. ఆనకాలం పంటలకు పెట్టుబడులకు తిప్పల కావద్దని రైతులకు సల్లడి మాట చెప్పింది తెలంగాణ గవర్నమెంట్. ఇంకో పద్ధతులలో రైతుల ఫోన్లని టింగు టింగు అనుడైతే పక్క. అదే రైతు భరోసా పైకం వేస్తాడట. ఈ నెల 26వ తారీఖు నాడు రైతుల అకౌంట్లలో వేయాలని డిసైడ్ అయిందట సర్కారు. మొత్తం 1.5 ఎకరాలకు ఎకరానికి 6,000 లెక్కన 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో పడతాయి అన్నట్టు. అవసరమైన కాడికి పైసలు చదివి పెట్టాలని అధికారులకు ఆర్డర్లు వేస్తాడట. ఇప్పుడు అయ్యేటి కేబినెట్ మీటింగ్ లో మాట్లాడినాక అయ్యాలనే అంటే 26వ తారీఖు నాడు ఖమ్మంలో మీటింగ్ పెట్టి ఆడికేంచే 73 లక్షల మంది రైతులకు ఎకరం పైసలు పంపిస్తారట 6,000. నిరుడోతుగానే ఈ పాలి కూడా అన్ని ఒక్క పాలేసుడు ఉండదు. 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతులకు పంపించాలని డిసైడ్ అయిందట సర్కారు. ఎక్కడిది పోయిన పారి యాసంగప్పుడు కూడా ఇట్టనే చెప్పిరు. 2 ఎకరాల వరకే వేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడేస్తారా అని రందిపడకుర్రి. అప్పుడట్ట అయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా అట్ట కాకుంటుండేందుకు ఉపాయం చేస్తున్నట సర్కారు వాళ్ళు. ఈ లెక్కన రైతన్నలు పెట్టుబడులకు అప్పులు చేయాల్సిన అవసరం ఏం లేనట్టే. మొన్ననే పంట పైకం పడ్డది, ఇప్పుడు రైతు బంధు పడుతున్నది. పిండి కట్టలకు, పైన కొట్టేటి మందులకు, ఇత్తనాలకు, కైకిలోళ్లకు, ట్రాక్టర్ల కిరాయిలకు దేనికి అప్పు చేసుడు ఉండదు, ఆగుమని బదిలాడు ఉండదు. చేతుల పైసలు పట్టుకొని పనులు చేయించుకున్నాడు నడుస్తుంది అన్నట్టు. ఇంతవరకు మంచిగానే ఉండదు కానీ అసలు తిప్పలంతా ఆనలతోనే అయ్యేటట్టుంది. పోండ్రి ఎల్లినో జయంగా వానలు ఆలస్యంగా పడతాయి అంటున్నారు మొగులాధికారులు. మొదట్లో శినుకులు రాలినా పంటలకు అక్కరయ్యేటి వాళ్ళకు పడుడైతే కష్టమే అంటున్నారు. ఇక ఇన్నరు కదా రైతన్నలు, గట్టిగా ఒక వాన పడంగానే ఆత్రంగా పంటలేసి ఆగంగా కూరి అటంక వానలు యాళ్లకు పడకుంటే చేతులున్న పైసలు ఒడుస్తాయి. మళ్ళీ కొత్త అప్పులు తెచ్చుకునేటి ఖాతా అవుతుంది. చూసుకోవాలి జరా.